ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు అందరిలో క్యూరియాసిటీ కలిగిస్తున్న మురుగదాస్ డైరెక్టోరియల్ వెంచర్ నుండి ఫస్ట్ లుక్ రివీల్ అయింది. అయితే ఇది అఫీషియల్ కాదు, అలాగని అన్అఫీషియల్ కూడా కాదు. ఈ 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకి కెమెరామెన్ గా పనిచేస్తున్న సంతోష్ శివన్ తన ఆనందాన్ని పంచుకుంటూ మూవీలోంచి ఒక క్యూట్ పిక్ ని పోస్ట్ చేశాడు. వందలాది మంది చిన్నపిల్లల మధ్యలో హార్ట్ఫుల్ స్మైల్ తో ఆరాధిస్తున్నాడు ప్రిన్స్. ఇక మహేష్ ను పొగడ్తలతో ముంచెత్తిన సంతోష్ శివన్ మహేష్ స్టార్ పవర్ అపరిమితం అని, ఆయన డౌన్ టు ఎర్త్ బిహేవియర్, ఫన్ లవింగ్ పర్సనాలిటీ సర్ప్రైజింగ్ అంటూ తన ఆనందాన్ని ఆ పిక్ ద్వారా పంచుకున్నాడు. ఎటు దీపావళికి ఆ సినిమా ఫస్ట్ లుక్ రానుండడంతో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మరింత పెంచేందుకు ఈ లవ్లీ ఫోటోని పోస్ట్ చేశాడు. అయితే ఒక పక్క సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావస్తున్నా టైటిల్ మాత్రం ఫైనల్ కాలేదని, ఇప్పటి వరకు వినిపించిన పేర్లన్నీ పల్స్ కౌంట్ కోసమని అంటున్నారు. కనీసం దీపావళి ఫస్ట్ లుక్ లో అయినా అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చినట్టే. అని గట్టిగా అరిశాను, వీడు పట్టరా వీడు అని చెప్పి చిరాగ్గా చూసాడు. ఏంటి అని చూస్తే వాడు చీజ్ క్యూబ్ కొనుక్కున్నాడు. ఆ చీజ్ క్యూబ్ నేను అడుగుతానేమో, ఆ చీజ్ క్యూబ్ నేను ఎక్కడ తినేస్తాను ముందే వాడు మైండ్లో ఊహించుకొని ఏంటి అంటే చీజ్ క్యూబ్ కావాలా అంటాడు. నాకు వద్దు అని. మరి ఏం కావాలంటే క్రికెట్ ఆడుకుందామా అంటాడు. అయితే ఓకే. నా పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఇది ఇప్పుడు అడ్వాంటేజ్ పాయింట్ లాగా, ఇప్పుడు వీరమండి లాగా ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఆల్రెడీ ఒక ఏదో డిసప్పాయింట్మెంట్ ఉన్నాను నేను. ఏదో ఫ్రెండ్తో గొడవపడి అసలు ఇంకా ఫ్రెండ్షిప్ వద్దు లైఫ్లో అన్న ఆ టైప్లో ఉన్నాను. అంటే బేసిక్గా మాకు లవర్స్ అని సీన్ లేదు కదా అప్పుడు, ఫ్రెండ్స్తోనే ఏం చేసుకున్నప్పుడు ఆ టైప్లో ఉన్నా. అప్పుడు ఏంటి లవ్లో ఫెయిల్ అవుతే ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటారు, నేను చీజ్ క్యూబ్ తినేవాడిని, అందుకే చీజ్ క్యూబ్లా తయారైన. అది వేరే. అది బాగా అప్పటికే లావు ఉండేవాడు. అప్పుడు ఒక అమ్మాయి క్యూట్గా అని చెప్పి అనుకునేది, బట్ ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది. లేదు